మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఇమాన్యువల్కి మాస్ ఓటింగ్ పడుతుంది మామ, మామూలు ఓటింగ్ కాదు. అసలు నిన్న నైట్ ప్రోమోతో ఇమాన్యువల్ గ్రాఫ్ అలా పెరిగిపోయింది. అసలు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 9 చూడటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇమాన్యువల్ అసలు ఆ ఆట తీరు అండ్ తన కామెడీ సెన్స్ అండ్ ప్రతి టాస్క్లోనూ తను 100% ఎఫెక్ట్ పెట్టి అండ్ యునానిమస్గా అయితే ఆ టాస్క్లో గెలిచాడు. అండ్ లైక్ అయినా కానీ అందులో 100% పెట్టి తనే గెలిచేవాడు. సో అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయింది ఇమాన్యువల్కి. బట్ వన్ ఆఫ్ ద మెయిన్ మైనస్ ఏంటంటే 9 వీక్స్ నుంచి 10 వీక్స్ వరకు తను నామినేషన్స్లోకి రాలేదు. సో నామినేషన్లో రాలేదు కాబట్టి తర్వాత నామినేషన్లో వస్తే వెంబటనే ఎలిమినేట్ అయిపోతాడు. లైక్ ఆలీ రైనా కూడా ఒక సీజన్లో 7 వీక్స్ నామినేషన్స్లో రాకపోతే అప్పుడు కూడా ఇంతే జరుగుతుంది. సీజన్ 3లో అలానే అవుతుంది అని అనుకున్నారంతా. బట్ కానీ అనూహ్యంగా టాప్ 1లో ఉంటాడా, టాప్ 2లో ఉంటాడా అనే డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు. మ్యాక్సిమం ఈ వీక్తో తెలిసిపోవాల్సింది. బట్ తనూజ ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్కి ఇమాన్యువల్, తనూజ, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది మనకు ఒక కన్ఫామ్గా ఒక పర్టికులర్ డెసిషన్ తీసేసుకోవచ్చు మనం. మ్యాక్సిమం నాకు తెలిసి ఇమాన్యువల్ కానీ తనూజ కానీ వీళ్ళిద్దరిలో ఒకటి విన్నర్ అయ్యే ఛాన్స్ 50-50% ఉంది. మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ ఏమన్నా విన్నర్ అవుతాడా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం